charge. Just now explain. So ఏం చెప్పాను, when charge is stationary, the topic is electrostatics. When charge is moving, that topic is what? Electric current. So now we are discussing current. Now we are discussing current. What is the symbol of current? The symbol of current is I. చూడండి, మనం ఫండమెంటల్ స్టార్ట్ చేయాలంటే ఛార్జ్ దగ్గర స్టార్ట్ చేసేసి ఎక్కడ వరకు వెళ్ళాలి? ఓమ్స్ లా. అప్పుడు మన సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇవన్నీ మనకు ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఇవన్నీ మనకు అర్థమవుతే రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ ఫంక్షన్స్ అర్థమవుతాయి. అవన్నీ అర్థమవుతే సర్క్యూట్ అర్థమవుతుంది. సర్క్యూట్ అర్థమవుతే మనం అప్లికేషన్స్లోకి వెళ్తాం. ఆ అప్లికేషన్స్, రకరకాల అప్లికేషన్స్ అర్థం చేసుకోవడానికి మనకు డిఫరెంట్ లాస్ అవసరం వచ్చేస్తాయి. ఫారడేస్ లా, లెంజ్ లా, డిఫరెంట్ ఈక్వేషన్, కులుమ్స్ లా, యాంపియర్స్ లా, ఇలా రకరకాల లాస్ చదువుకుంటూ మనము అప్లికేషన్ చదువుకుంటాం. మళ్ళీ అప్లికేషన్స్ని మనం రియల్ టైంలో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ అప్లికేషన్ కన్స్ట్రక్షన్, ఆపరేషన్, క్యారెక్టరిస్టిక్స్ చదువుకుంటాం. సో చూడండి, అప్లికేషన్స్ అర్థం కావడానికి మనము ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ నీకు ఫండమెంటల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటే మనం అప్లికేషన్ని కూడా వీలైతే మాడిఫై చేయొచ్చు. దట్స్ వై లిజన్ కేర్ఫుల్లీ. స్టార్టింగ్ కరెంట్. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ కరెంట్? ఐ. ఇక్కడ I am considering one conductor. I am considering one conductor. This is one conductor. So conductors consist some charged particles. Conductors consist what? Some charged particles. Yes, this is conductor, charged particles. Now the charged particles are stationary. అలానే ఉన్నాయి. Now we are applying a source. We are applying a source. అదే మనం ఫిజిక్స్లో ఏమంటాం? ఫోర్స్. అక్కడ ఏమంటున్నాం? ఫోర్స్. ఇక్కడ ఏమంటున్నాం? సోర్స్. ఫోర్స్. బై అప్లయింగ్ ఫోర్స్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? మూవ్ అవుతుంది. బై అప్లయింగ్ ఏ ఫోర్స్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. ఇక్కడ కూడా బై అప్లయింగ్ ఏ సోర్స్ ఐఎమ్ అప్లయింగ్ ఏ వోల్టేజ్. ఆ సోర్స్ ఇక్కడ ఏమంటున్నాను నేను? వోల్టేజ్ వి. ఐఎమ్ అప్లయింగ్ ఏ వోల్టేజ్ వి. వోల్టేజ్ యూనిట్స్ వోల్ట్స్. సో ఇక్కడ నేను ఎంత వోల్టేజ్ అప్లై చేస్తున్నానంటే వి వోల్ట్స్ అప్లై చేస్తున్నాను. ఎంత వోల్ట్స్ అప్లై చేస్తున్నాను? వి వోల్ట్స్. సో వెన్ వి అప్లైడ్ ఏ సోర్స్ టు దిస్ కండక్టర్, వాట్ హ్యాపెన్స్? ద చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ మూవింగ్. ద చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ మూవింగ్. సో ఒక సోర్స్ అప్లై చేయడం వల్ల ఆ కండక్టర్లో ఉన్న చార్జ్డ్ పార్టికల్స్ ఏమయ్యాయి? మూవ్ అయ్యాయి. ఆ ఫ్లో ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్నే మనం ఇక్కడ ఏమంటున్నాం? కరెంట్. ఏమంటున్నాం? కరెంట్. సో డెఫినేషన్ ఏం చెప్పాలి ఇక్కడ? కరెంట్ అంటే ద ఫ్లో ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. ద ఫ్లో ఆఫ్ charged particles. The flow of charged particles in a time period, in a time period t, in a time t is known as current. Is known as current. ఏమంటున్నాడు? కరెంట్ అంటే ద ఫ్లో ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ ఇన్ ఏ టైమ్ పీరియడ్ టీ ఇస్ నోన్ యాజ్ కరెంట్. డెఫినేషన్లోనే ఫార్ములా వచ్చేసింది. కాన్సెప్ట్ ఏంటి? ద ఫ్లో ఆఫ్ చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఏ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ ఈజ్ నోన్ యాజ్ కరెంట్. సో ఇక్కడ నేను కరెంట్ అంటే ఏం చెప్తున్నానంటే I is equals to, current symbol I equals to
the flow of charged particles q divided by time t. Very important formula, first formula in our fundamentals of electricity. What is the formula? I equals to q by t. కరెంట్ ఫార్ములా. ఎగ్జామ్లో వాట్ ఈజ్ ఐ అని అడగవచ్చు, క్యూ బై టీ. వాట్ ఈజ్ క్యూ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ అంటే క్యూ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ. రిమెంబర్. నౌ వన్ మోర్ బిట్, అవర్ ప్రీవియస్ బిట్, ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ కరెంట్. ఎస్ఐ యూనిట్స్, ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ కరెంట్. SI units of current. What is the SI unit of current? Amperes. SI unit of current is ampere or amperes. I am writing here ampere. It is a scientist name. That's why first letter is capital letter. It is represented by A. What is the meaning of A? Ampere. What is the SI unit of current? Ampere. What is the definition of current? The flow of charged particles in a time t is current. What is current formula? I equal to q by t. ఇంతకు ముందే చెప్పాను. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ చార్జ్? వాట్ ఈస్ క్యూ హియర్? చార్జ్. క్యూ అంటే ఏం చెప్తున్నాను? చార్జ్. అలానే టీ అంటే ఏంటి? టైం. టీ అంటే ఏం చెప్పాను? టైం. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ చార్జ్? coulombs. I am writing here C. And what is the basic unit of time? Seconds. I am writing with S. So, నిన్ను ఎగ్జామ్లో ఎలా అడిగాడంటే క్వశ్చన్, కరెంట్ యూనిట్స్ ఏంటి? ఆంపియర్. 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 coulomb by 1 second. Very important. 1 ఆంపియర్ ఈక్వల్ టు 1 coulomb by 1 second. ఎగ్జామ్లో ఇలా అడుగుతాడు. 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు డాష్. 4 ఆప్షన్స్లో 1 coulomb ఇంటూ 1 సెకండ్, 1 coulomb by 1 సెకండ్, 1 సెకండ్ by 1 coulomb అలా ఇస్తాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 coulomb by 1 second. 1 coulomb by 1 second. ఇదే ఫార్ములాని రైల్వేస్ ఎగ్జామ్స్లో, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మనకు ఐటీఐ తర్వాత చాలా రకాల ఎగ్జామ్స్ ఉంటాయి. దాంట్లో క్వశ్చన్ అడిగాడంటే ఇలా అడిగాడు. చూడండి కాన్సెప్ట్. 4 coulombs by 2 seconds. 4 coulombs by 2 seconds is equal to dash అంటాడు. 4 coulombs by 2 seconds equal to dash అని చేసి ఏమి ఇచ్చాడంటే ఆప్షన్స్ 2 ohms, B 2 volts, C 2 amperes, D 1 ampere or 1 volt. ఇంకేదో ఇచ్చేసాడు వాల్యూ. లేదు దాన్ని కూడా కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే నిన్ను 2 ohms అన్నాను, వోల్ట్స్ అన్నాను, ఆంపియర్స్ అన్నాను, మోస్ అన్నాను. 4 coulombs by 2 seconds is equal to dash. ఇలా ఆడుతాడు క్వశ్చన్స్. ఇది ఒక్కటి ఇలానే కాదు, ప్రతి ఫార్ములాస్లో మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ I ఈక్వల్ టు క్యూ బై టీ అన్నాను. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఆంపియర్, ద చార్జ్ యూనిట్స్ ఆర్ coulombs and the basic unit of time is what? Second. Therefore, నేను ఎలా గుర్తుపెట్టుకోమంటున్నాను మిమ్మల్ని? 1 ఆంపియర్ ఈక్వల్ టు 1 coulomb by 1 second. బట్ ఎగ్జామ్లో ఎలా అడిగాడు? 4 coulombs by 2 seconds. 4 coulombs by 2 seconds. అప్పుడు 4 by 2 అంటే ఎంత? 2. 4 by 2 అంటే ఏంటి? 2. coulombs by seconds అంటే ఏంటి? coulombs by second అంటే ఏంటి? ఆంపియర్స్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? 2 ఆంపియర్స్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. క్వశ్చన్ ఇలా అడుగుతాడు, 4 coulombs by 2 seconds. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని నేను నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా అడుగుతున్నానంటే 2 ఆంపియర్స్
ఇంటూ 2 సెకండ్స్ ఇలా ఇస్తాడు ఎగ్జామ్లో. 2 ఆంపియర్ ఇంటూ 2 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఇక్కడ 2 ఇంటూ 2 అన్నాడు కాబట్టి నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి అన్ని వాల్యూస్ 4లోనే ఉంటాయి. ఏ 4 ohms, బి 4 mhos, సి 4 volts, డి 4 coulombs ఇలా ఇస్తాడు. సో ఇక్కడ ఏం చూడాలి నువ్వు ఇప్పుడు 2 ఇంటూ 2 4 వచ్చేసింది, అన్ని 4లే ఉన్నాయి. బట్ ఆంపియర్ ఇంటూ సెకండ్ అంటే ఏంటి? ఆంపియర్ ఇట్ ఇస్ ద యూనిట్ ఆఫ్ కరెంట్, సెకండ్ ఇస్ ద యూనిట్ ఆఫ్ టైం. సో కరెంట్ ఇంటూ టైం అంటే ఏంటి? ఛార్జ్. కరెంట్ ఇంటూ టైం అంటే ఏం చెప్పాను? ఛార్జ్. ఎలా చెప్పావు? I ఈక్వల్ టు క్యూ బై టీ. ఫ్రమ్ I ఈక్వల్ టు క్యూ బై టీ వాట్ ఈజ్ క్యూ? I ఇంటూ టీ. సో ఇక్కడ 2 ఆంపియర్స్ ఇంటూ 2 సెకండ్స్ అంటే ఆన్సర్ ఏం చెప్తున్నాను? 2 ఇంటూ 2 4 ఆంపియర్ ఇంటూ సెకండ్ అంటే ఏంటి? ఛార్జ్. ఛార్జ్ యూనిట్స్ ఏంటి? కూలూమ్స్. దేర్ఫోర్ ఆన్సర్ 4 కూలూమ్స్. సో ఎక్కువగా స్టూడెంట్స్కి న్యూమెరికల్ క్వశ్చన్ కవర్ అయిపోతుంది, ఫార్ములా కవర్ అయిపోతుంది, యూనిట్ కూడా కవర్ అయిపోతుంది. కాబట్టి ఎక్కువగా క్వశ్చన్స్ ఇలాంటివి అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రతి టాపిక్లో ఎప్పుడైతే నువ్వు ఫార్ములా నేర్చుకుంటావో దాంట్లో ఉన్న ప్రతి టర్మ్ యూనిట్స్ కూడా నేర్చుకోండి. ఆ యూనిట్స్ నేర్చుకుంటున్నప్పుడు మధ్యలో ఏమైనా కాన్స్టెంట్స్ ఉంటే ఆ కాన్స్టెంట్ వాల్యూ దేనిపైన డిపెండ్ అవుతుందో కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎక్కువగా క్వశ్చన్స్ నిన్ను ట్విస్ట్ చేసేది అక్కడే. అందరూ చెప్తారు I ఈక్వల్ టు క్యూ బై టీ అంటే. అక్కడ క్వశ్చన్ అడిగే విధానం చూడండి. ఎలా అడుగుతున్నాను క్వశ్చన్? 4 coulombs బై 2 seconds ఈక్వల్ టు డాష్. ఆప్షన్స్ ఏమిచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి? 2 ohms, 2 volts, 2 amperes, 2 ohms. అన్ని 2 ఉంటాయి, ఎందుకంటే 4/2 చేస్తే ఏమొస్తుంది? 2. కానీ అది ఓమ్సా, వోల్ట్సా, యాంపియర్సా, మోసా ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే నీకు ఫార్ములా తెలిసి ఉంటుందో అట్ ద సేమ్ టైం ఆ ఫార్ములాలో ఉన్న యూనిట్స్ కూడా తెలిసి ఉండాలి. ఇదే క్వశ్చన్ ఇక్కడ ఇలా అడిగాడు చూడండి. 2 ఆంపియర్స్ ఇంటూ 2 సెకండ్, 2 ఇంటూ 2 4, అన్ని ఆప్షన్స్లో 4 ఉంటుంది. బట్ అది 4 ohmసా, 4 voltsా, 4 coulombsా గుర్తుపట్టాలి. సో మై డియర్ స్టూడెంట్స్, ప్రతి టాపిక్లో ఒక థియరిటికల్ రిలేషన్ అయినా ఉంటుంది, ఫార్ములా అయినా ఉంటుంది. ఆ ఫార్ములాని మీరు సెపరేట్గా బోల్డ్ చేసి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏం టాపిక్ చదువుతున్నాం? కరెంట్. వాట్ ఈజ్ కరెంట్? ద ఫ్లో ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ ఇన్ ఎ టైమ్ టీ ఈజ్ నోన్ యాజ్ కరెంట్. చూడండి, ఒకే ఒక ఫార్ములా I ఈక్వల్ టు క్యూ బై టీ నుంచి మనం నేర్చుకున్నాం. నౌ ద కరెంట్ యూనిట్స్ ఆల్సో ఐదర్ ఇన్ మిల్లీ ఆంపియర్స్ ఆర్ ఇన్ మైక్రో ఆంపియర్స్. జనరల్గా కరెంట్ని మనము మామూలుగా యాంపియర్స్లో చెప్పాం. కరెంట్ ఈజ్ ఆల్సో స్మాల్ వాల్యూ. ఎందుకంటే నేను ఏం చెప్పాను? చార్జ్ ఇస్ ఎ స్మాల్ వాల్యూ, ద ఫ్లో ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ ఈజ్ కరెంట్ అన్నాను. కరెంట్ ఈజ్ ఆల్సో స్మాల్ వాల్యూ. ఆ కరెంట్ని కూడా దేంట్లో రిప్రజెంట్ చేస్తాం? ఐదర్ ఇన్ మిల్లీ ఆంపియర్స్ ఆర్ ఇన్ మైక్రో ఆంపియర్స్. సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 1 మిల్లీ ఆంపియర్ అంటే ఎంత? 10⁻³ ఆంపియర్స్. 1 మిల్లీ ఆంపియర్స్ అంటే ఎంత? 10⁻³ ఆంపియర్స్. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది 1 మైక్రో ఆంపియర్స్. 1 మైక్రో ఆంపియర్స్ అంటే ఎంత? 10⁻⁻6 ఆంపియర్స్. సో స్టూడెంట్స్, ఈ రెండు వాల్యూస్ మీకు కంపల్సరీగా గుర్తుండాలి. 1 మిల్లీ ఆంపియర్స్ అంటే 10⁻³ ఆంపియర్స్, 1 మైక్రో ఆంపియర్స్ అంటే 10⁻⁻6 ఆంపియర్స్. ఇది కరెంట్. మరి నేను కరెంట్ని మెజర్ చేయాలనుకుంటున్నాను. హౌ యు మెజర్ కరెంట్ అంటే కరెంట్ కెన్ బి మెజర్డ్ బై యూజింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ నోన్ యాజ్ అమ్మీటర్. సో కరెంట్ని మనం దేంతో మెజర్ చేస్తాము? అమ్మీటర్. సో ఐఎమ్ గివింగ్ వన్ మోర్ పాయింట్, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ప్రీవియస్ బిట్ ఐఎమ్ రైటింగ్ హియర్ అమ్మీటర్.
Ammeter is an instrument. What is ammeter? It is an instrument, measuring instrument. Ammeter is an instrument. I am writing here instrument, but it is what? Measuring instrument. Ammeter is an instrument which is used to measure current. Used to measure current. So మీరు JLM స్టూడెంట్స్ కాబట్టి మీకు ఇది చాలా ఈజీ బిట్, గుర్తుంటుంది కూడా. మళ్ళీ మనం సెపరేట్గా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చదువుతాం. సో ఇక్కడ కరెంట్ గురించి చెప్తున్నాను కాబట్టి అవి చెప్పాను. ఏం చెప్పాను? అమ్మీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ కరెంట్. మరి హౌ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ మీన్స్ లైక్ దిస్. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ అమ్మీటర్, ప్లస్ మైనస్. Ammeter is always connected in series. గుర్తుంచుకోండి, ammeter is always connected in series. The internal resistance of an ammeter is 0. It consists low resistance, ideally 0. ఈ 4 bits number of times అడిగాడు. Which instrument is used to measure current? Ammeter. This is the symbol of ammeter. Ammeter is always connected in series. And last, what is the internal resistance of an ammeter? That is 0. సో అవన్నీ మళ్ళీ మనం మెజరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ చదువుతాం. బట్ ఇక్కడ కరెంట్ అనే వర్డ్ చెప్తున్నాం కాబట్టి మనం దీని గురించి చదివాం. కరెంట్. సో ఛార్జ్ చెప్పాను, Q. When the charged particles are moving, the flow of charged particles is known as what? Current. నేర్చుకున్నాం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కరెంట్ డైరెక్షన్. కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ అంటాం. కరెంట్ డైరెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ కరెంట్ కన్సిస్ట్ డైరెక్షన్. బట్ డైరెక్షన్ ఉన్నా కూడా మనం దాన్ని స్కేలార్ అని అంటున్నాం. ఎందుకంటున్నామంటే ఇట్ డస్ నాట్ సాటిస్ఫైస్ వెక్టర్ లాస్. వెక్టార్స్ మనం అన్ని ఇక్కడ JLMలో చదవం. బట్ రిమెంబర్, డైరెక్షన్ ఉన్నా కూడా కరెంట్ని మనం దేంతో సూచిస్తాం? స్కేలార్ అని పరిగణిస్తాం. గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ కరెంట్, ఫార్ములా, యూనిట్స్, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 1 ampere equals to 1 coulomb by 1 second. And which instrument is used to current? Ammeter. రైట్. సో ఛార్జ్ అంటే చెప్పాను, కరెంట్ అంటే డిస్కస్ చేశాం. మరి కరెంట్ ఎప్పుడు ఫ్లో అయింది? వెన్ వి అప్లైడ్ ఏ వోల్టేజ్. సో నేను మీకు ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ గురించి మనం డిస్కస్ చేద్దాం.